సార్ వరబీజాలు అంటే అదేదో చూసినట్టు బెలూన్ లాగా ఉబ్బినట్టుగా ఉంటాయి. అదే వరబీజం అని చెప్పేసి అంటుంటారు. అట్లాంటి సమస్య ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉంటుంది. కానీ కొంచెం వాపు ఉంటుంది. కానీ తగిలితే పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అట్లాంటి సమస్య ఉన్నా సరే పిల్లలు పుట్టరా అండి? యాక్చువల్గా ఒకప్పుడు చూసుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉండేటివి. బట్ ఈ మధ్యన 10 మందిలో 6 మంది బీజాలలో నొప్పి ఉంది, బీజాల్లో డ్రాయింగ్ సెన్సేషన్ నాకు ఉంది, ఒక రకమైన డిస్కంఫర్ట్ ఉంది, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాము, ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనలేకపోతున్నాము. ఈ పెయిన్ అనేది మాకు మైండ్లో ఉండడం వల్ల ఏ పని చేయలేకపోతున్నాము. అండ్ టైట్ అండర్వేర్ వేసుకుంటే కొంచెం ఉపశమనంగా ఉంది, కొంచెం లూజ్ చేస్తే మళ్ళీ వస్తుంది. అండ్ బండి ఎక్కువ నడిపే వాళ్ళకి ఈ పెయిన్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇలా బీజాలలో చాలా రకాల డిజీజులు ఉంటాయి. అంటే మీరు అన్నారు వరి బీజం కావచ్చు, హెర్నియా కావచ్చు, ఎపిడైడమిటిస్ అంటారు దాన్ని. ఆ ఎపిడైడమిటిస్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కావచ్చు, ఇట్లా చాలా ఉంటాయి. బట్ ఇందులో చాలా ఇంపార్టెంట్ హిడెన్ చాలామందికి తెలియని డిసీజ్ ఏంటంటే వారికోస్ సీల్. వారికోస్ సీల్ మామూలుగా వారికోస్ వెయిన్స్ విన్నారు, కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బితే వారికోస్ వెయిన్స్ అంటాం. బట్ అవే రక్తనాళాలు సేమ్ అట్లాంటి రక్తనాళాలు మనకు ఈ బీజాలలో కనుక ఉబ్బితే దాన్ని మనము వారికోస్ సీల్ అంటాం. సో వారికోస్ వెయిన్స్ లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి, వారికోస్ సీల్ యొక్క లక్షణాలు డిఫరెంట్ ఉంటాయి.